జగన్మోహన్ రెడ్డి గారిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏదైతే కోడి పందాలకు ఉపయోగించేటటువంటి ఈ కోడి కత్తి 19 కత్తిని నేను తీసుకున్నాను, నేనే చేశాను ఈ అటాక్ అని కూడా అతను ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అతను 5 సంవత్సరాలు ఎంత జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈరోజు ఆ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం జరిగినప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఏబి వెంకటేశ్వరరావు, ఆయన వెళ్ళి రోజు జనుపల్లి శ్రీనివాస్ని కలిసి, జనుపల్లి శ్రీనివాస్ చాలా గొప్పాడు, జనుపల్లి శ్రీనివాస్ అంత ఉత్తముడు లేడు, జనుపల్లి శ్రీనివాస్ అంత అతనికి ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో అవసరమైతే రాజ్యసభకో అవసరమైతే గవర్నర్ పోస్టుకో వీరైతే రాష్ట్రపతి అవార్డుకు అతన్ని మనం నామినేట్ చేయాలి అని చెప్పి ఆయనకి వెళ్ళి కితాబిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎంత కుట్రకోణం మీరు! అసలు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి చాలా మంచోడు అంటారు. అక్కడికి వెళ్ళి మీరు అతనికి సానుభూతి తెలుపుతారు. ఎన్ఐఏ దర్యాప్తు పూర్తి కాల, కేసు ఇంకా విచారణ నడుస్తుంది, మీరే తీర్పులు ఇచ్చేసి మీరే అవతలతను ఉత్తముడు అంటారు. అంటే ఒక పాత కుట్రకి దానికి పదును పెట్టేటటువంటి కార్యక్రమం చాలా నైస్గా ఏబి వెంకటేశ్వరరావు డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చేపిస్తారని అర్థం కావట్లేదా? అతను క్లియర్గా అతని మీద 2017 సంవత్సరంలోనే కేసులు ఉన్నాయి. 2017లోనే కేసులు ఉన్న అతన్ని ఎలా రెస్టారెంట్లోకి తీసుకున్నారు? ఎందుకంటే అది ఎయిర్పోర్ట్లోకి కేసులు ఉన్నాలని తీసుకోరు. సో ఎలా ఎయిర్పోర్ట్లో తీసుకున్నారు? ఆ రెస్టారెంట్ ఎవరిది? హర్షవర్ధన్ చౌదరి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్. అతను కత్తి అసలు లోపలికి ఎలా తీసుకెళ్ళగలిగాడు? కోడి కత్తిని లోపలికి ఎలా తీసుకెళ్ళగలిగాడు? ఎయిర్పోర్ట్లో కత్తిని తీసుకొని అతను ముందే ఆల్రెడీ అంతకుముందే 2 సార్లు ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే వెళ్ళిపోయారంట. సో దాని తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి క్యాషియర్, ఎవరైతే లేడీ క్యాషియర్ ఉంటే ఆ క్యాషియర్ని అడిగాడు, నేను జగన్ గారిని కలవాలంటే ఎలా అని చెప్పి ముందు నుంచి ఒక పథకం ప్రకారం కుట్రది పెన్ని, ఎస్ నువ్వు కలవాలంటే ఇదిగో టీ కాఫీలు తీసుకొని వెళ్ళు విఐపీ లాంజ్లోకి అని చెప్పి చెప్తే, ఎస్ నేను వెళ్తాను, నాకు ఇవ్వండి, నేను జగన్ గారిని కలవాలని ఆయన చెప్పినట్టుగా అన్ని దర్యాప్తులో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి అతను ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ డ్రెస్ వేసుకొని వెళ్ళి, యూనిఫామ్ వేసుకొని వెళ్ళి, ఏదైతే కాఫీ టీలు ఇస్తా ఏదైతే ఆ కత్తి కూడా తీసుకొని వెళ్ళి అటాక్ చేస్తే 3.5 సెంటీమీటర్ల లోతున జగన్మోహన్ రెడ్డి గారు గాయం అయితే అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా, ఇదేదో ఒక డ్రామా అన్నట్టుగా, ఇదేదో సానుభూతితో చేయించుకున్న మీ ఇష్టం ఉందని మీరే మాట్లాడేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినటువంటి ఏదైతే దస్తగిరి బయట దర్జాగా తిరుగుతాడు, వివిఐపీ సెక్యూరిటీ మంచి గన్మెన్లు ఇచ్చి ప్రభుత్వం దస్తగిరి అంత మంచివాడు లేదు, దస్తగిరి గారు అంటారు, యువతలు జనుపల్లి శ్రీనివాస్ గారు అంటారు, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి అంత గొప్పవాడు లేడు అంటారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వాలు ఇక్కడ ఉన్నాయి, ఎలాంటి వ్యక్తులు ఎలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారనేది దయచేసి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నాం.